హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఈ నైట్ క్రీమ్ని ప్రతిరోజు రాత్రి ఉపయోగించినట్లయితే మన దినచర్యలో ప్రతిరోజు ఇది ఒక భాగం అనుకొని చేసినట్లయితే రిస్క్ అనిపించదు. పైగా ఇలా చేయడం ద్వారా స్కిన్ అనేది అందంగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇలాంటి క్రీమ్స్ని 1000 సంవత్సరాల క్రింద నుండి కూడా రాణివాస స్త్రీలు అలాగే అందానికి ఆరోగ్యానికి విలువనిచ్చేవారు చాలామంది పెడుతూనే ఉన్నారు, లాభాలు పొందుతూనే ఉన్నారు. దీనిని రాత్రి పడుకోవడం వలన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉదయానికల్లా షైనీగా మెత్తగా తయారవుతుంది. ఇక్కడ మనం అన్ని ప్రకృతి సిద్ధమైన వాటిని వాడుతున్నాం. దీనిలో ఎలాంటి కెమికల్స్ అనేవి లేవు. మనం షాపుల్లో కొన్న వాటిని ఉపయోగించినట్లయితే వాటిని నిల్వ ఉంచడానికి ఎన్నో కెమికల్స్ని కూడా వాడుతుంటారు. వాటితో లాభం కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం అన్నింటినీ ప్రకృతి సిద్ధమైన వాటిని ఉపయోగించి చేస్తున్నాం. ఇప్పుడు ఒక అద్భుతమైన క్రీమ్ని మీకు చూపించబోతున్నాను. రాత్రి మనం పడుకున్నప్పుడు మన స్కిన్ అనేది రిపేర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు ఇలాంటి క్రీమ్లని పెట్టినట్లయితే స్కిన్ అనేది చాలా ఆరోగ్యంగా అందంగా తయారవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. నేను లలిత గుప్తా. ఈనాటి సౌందర్య వేదంలో నేను మీకు ఒక అద్భుతమైన నైట్ క్రీమ్ని చూపించబోతున్నానండి. ఇది ప్రకృతి సిద్ధమైన ప్యూర్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్న వాటితో తయారు చేసిన క్రీమ్ని మాత్రమే మీకు చూపించబోతున్నాను. చాలా అద్భుతంగా ఇది పనిచేయడం జరుగుతుంది. దానికి కావలసిందల్లా మనకి వంటాముదం. ఇక్కడ వంటాముదాన్ని ప్యూర్ది మాత్రమే తీసుకోవాలి. మెడికల్ షాపుల్లో దొరికే దానిని ఎట్లాంటి పరిస్థితుల్లో వాడకూడదు. అలాగే కొబ్బరి నూనె. ఇక్కడ కొబ్బరి నూనెను నేను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియో పెట్టడం జరిగిందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఆ విధంగా మీరు కూడా ఇంట్లోనే ప్యూర్గా ఆయిల్ని తయారు చేసుకోండి ఈ విధంగా. అలాగే బాదాం ఆయిల్ని కూడా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో వీడియో పెట్టడం జరిగింది. మీకు లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ విధంగా మీరు బాదాం ఆయిల్ కూడా తయారు చేసుకోండి. షాపుల్లో మీరు ఎంత డబ్బు పెట్టినప్పటికీ కూడా ప్యూర్ అనేది దొరకదు. అంతేకాకుండా ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే చౌకగా కూడా అవుతాయి. ఎలాంటి వేస్ట్ అనేది జరగదు. చక్కగా పనిచేయడం కూడా జరుగుతుంది వాటిని ఉపయోగించినప్పుడు. అలాగే ఇక్కడ నేను అలోవెరా జెల్ని తీసుకున్నాను. పతంజలి అలోవెరా జెల్ని ఇక్కడ నేను తీసుకున్నాను. ఇది నిల్వ ఉండాలి అనుకుంటే కనుక పతంజలి అలోవెరా జెల్ని మీరు వాడండి. లేదా మనము వారానికి ఒకసారి ఈ క్రీమ్ని తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంట్లో ఉన్న అలోవెరా మొక్కతో జెల్ని తీసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన క్రీమ్ అయితే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న అలోవెరాతో చేసిన క్రీమ్ అయితే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవాల్సి ఉంటుంది 15 రోజుల వరకు. అలా కాని పక్షంలో మనకు ఆ విధంగా 15 రోజులకు ఒకసారి చేయాలంటే రిస్క్ అనిపిస్తుంది. కాబట్టి మనం నిల్వ ఉండేలాగా చేసుకోవాలంటే కనుక ఈ విధంగా పతంజలి అలోవెరా జెల్ని తీసుకొని చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా చక్కగా నిల్వ ఉంటుంది. మనం ఎన్ని రోజుల వరకైనా చక్కగా మనం వీటిని వాడుకొని మంచి లాభాలను కూడా పొందవచ్చు. అలాగే గ్లిజరిన్ తీసుకోవాలి. అంతేకాకుండా విటమిన్ ఈ క్యాప్సిల్ని తీసుకోవాలి 1. ఇప్పుడు ఈ విధంగా అన్ని స్వచ్ఛమైన వాటిని మాత్రమే మనం ఉపయోగించి ఈ క్రీమ్ని తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుందాం. వన్ స్పూన్ ఆమ్దంని వేసుకుందాం.
ఇక్కడ ప్రతి ఒక్కటి మనం స్వచ్ఛమైన దాన్నే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ క్రీమ్ అనేది మీరు బయట ఎంత డబ్బు పెట్టినా దొరకదండి. అంత అద్భుతంగా మీకు ఈ క్రీమ్ అనేది పనిచేయడం జరుగుతుంది. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే బాదాం ఆయిల్ని ఎక్కువగా వేసుకోండి. 1 స్పూన్, 2 స్పూన్ బాదాం ఆయిల్ని వేసుకున్నాం. మనం గ్లిజరిన్ని 1 స్పూన్ వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్ని వేసుకోవాలి. అలోవెరా జెల్ని తీసుకోవాలి. వన్ స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అద్భుతమైన క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన క్రీమ్ అనేది మనం ఎంత డబ్బు పెట్టినప్పటికీ కూడా మనకు నమ్మకంగా ఇలాంటి క్రీమ్ అనేది దొరకదు. మనం ఎంత డబ్బు పెట్టి బయట తీసుకున్నప్పటికీ కూడా ఇంత స్వచ్ఛమైన వాటితో మనం ప్యూర్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇలాంటి రిజల్ట్ అనేది మీకు ఎట్లాంటి పరిస్థితిలో దొరకదు. అంతేకాకుండా మనం ఇలాంటి క్రీముని ఇంట్లో తయారు చేసుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్ అనేది కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ని ఏ విధంగా పెట్టుకోవాలంటే గనక మనం ఈ క్రీమ్ని ప్రతిరోజు నైట్కు పడుకునే ముందు చక్కగా మొహానికి పెట్టి మసాజ్ చేసుకోవాలి ప్రతిరోజు. దీనిని వాడే ముందు ప్రతిరోజు మన మొహానికి ఉన్న మేకప్ని చక్కగా ఫేస్ రిమూవర్ క్రీమ్తో ఉపయోగించి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫేస్ రిమూవర్ ప్యాడ్స్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను వీడియో పెట్టడం జరిగింది. ఆ విధంగా మీరు ఇంట్లో తయారు చేసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. లేదా ఇంట్లో ఒక మెత్తటి క్లాత్ తీసుకొని గనక మీరు చక్కగా ఒక క్రీమ్ని ఉపయోగించి మేకప్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక మంచి ఫేస్ వాష్ని ఉపయోగించి చక్కగా శుభ్రం చేసుకోవాలి మొహాన్ని. చేసుకున్న తర్వాత చక్కగా తుడిచి ఈ విధంగా ఈ క్రీముని మొహానికి పెట్టి రౌండ్ సర్కిల్లో మసాజ్ చేయాలి కొద్దిసేపు. చేసిన తర్వాత చక్కగా ఈ క్రీమ్ అనేది శరీరంలోకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది. మొహం పైనే కాకుండా చక్కగా మనం మెడ భాగాన కూడా ఉపయోగించినట్టయితే మెడపైన ఉన్న మరకలన్నీ కూడా పోవడం జరుగుతుంది. ఈ విధంగా చక్కగా దీన్ని ఉపయోగించి మనం మంచి రిజల్ట్ని పొందవచ్చు. దీనిని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకున్నట్టయితే మీరు చేతులకి కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎల్బోస్కి నల్లగా అవుతుంటాయి చాలామందికి. ఈ విధంగా ఈ క్రీమ్ని ఎల్బోస్కు పెట్టి కనుక మసాజ్ చేసినట్టయితే ఎల్బోస్ అనేవి చక్కగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంత అద్భుతమైన క్రీమ్ని మనం ఇంట్లో తయారు చేసుకొని అద్భుతమైన రిజల్ట్ని మనం పొందవచ్చు. మీరు ఒక్కొక్కటిగా సెర్చ్ చేసి కొబ్బరి నూనె వల్ల ఉపయోగాలు, అలాగే బాదాం ఆయిల్ ఉపయోగాలు, అలోవెరా ఉపయోగాలు, ఆముదం ఉపయోగాలు కనుక తెలుసుకున్నట్టయితే వాటి అద్భుతమైన ఔషధ గుణాలను క్లారిటీగా తెలుసుకొని మీకు నచ్చినట్టయితే కనుక
ఇక్కడ ఇలాంటి క్రీమ్ని చక్కగా రెడీ చేసుకొని మంచి రిజల్ట్ని పొందగలుగుతారు మీరు. ఈ విధంగా ప్రతిరోజు కనుక మనం పడుకునే ముందు శ్రద్ధ తీసుకొని ఈ క్రీముని కనుక వాడినట్టయితే అద్భుతమైన రిజల్ట్ అనేది 100%కి 150% మీరు ఊహించని విధంగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనిని ఉపయోగించినప్పుడు చర్మము అందంగా ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా ఏజుబారుతనం అనేది మీరు 60లో కూడా 20లా కనిపించేలాగా మీ చర్మం అనేది తయారవుతుంది. మనం చేయాల్సిందల్లా ప్రతిరోజు దినచర్యలో ఇది ఒక భాగంగా భావించి టైం తీసుకొని ప్రతిరోజు శ్రద్ధతో పాటించినట్టయితే చక్కటి రిజల్ట్, అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ క్రీముని వాడిన తర్వాత మీరు చక్కగా ఉపయోగించి దానివల్ల లాభాన్ని పొందినట్టయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే కనుక ఇది నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు మంచి జరిగిందన్న ఆలోచన, నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలన్న భావనను కలిగిస్తుంది. కాబట్టి మీకు మంచి జరిగితే కనుక ప్రతి ఒక్కరూ వీడియోస్ని చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన క్రీమ్స్ని ఇంకా మీకు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.